ఇంకోటేంటంటే మీది మొన్న రామేశ్వరం టాపిక్ వచ్చింది కదా! యాహ్! యెస్. రామేశ్వరం ఏదైతే మీరు వీడియో చేసారో, మీరు చేసిన రామేశ్వరంలో ఆబ్వియస్లీ వాళ్ళు మీకు పే చేయలేదు. అండ్ మీరక్కడ ఏం చేశారంటే అక్కడ ఐ మీన్ అక్కడ కస్టమర్స్ వస్తారు కదా! లోకల్ కస్టమర్స్. యాహ్! అక్కడ నచ్చిందా అని మీరు వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. యాహ్! ఆ కింద కామెంట్స్ చూసారా మీరు? యాహ్! సో, నేను చెప్తాను. ఏం జరిగింది యాక్చువల్లీ అప్పుడు? నా క్వెషన్ ఏంటంటే ఇప్పుడు నా క్వెషన్ రైజ్ అయింది. నిజంగా రామేశ్వరం వాళ్ళు మీకు పే చేయలేదు కాబట్టి ఆ వీడియో తీసి అలా పోస్ట్ నో. చేసారా? లేకపోతే నార్మల్‌గానే పోస్ట్ చేసారా? సో, నేను చెప్తాను. బేసికలీ ఐ నో రామేశ్వరం కెఫే సిన్స్ లాంగ్ అనమాట. ఓకే. ఐ కీప్ విజిటింగ్ బెంగుళూరు బికాజ్ మై కజిన్స్ ఆర్ ఆల్ ఇన్ బెంగుళూరు. నేను బెంగుళూరుకి ఆల్మోస్ట్ ఇయర్లీ 2 times అన్నా వెళ్తా. సో, రామేశ్వరం కెఫే వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ప్లేసెస్ ఇన్ బెంగుళూరు బ్యాక్ ఒక 2 years బ్యాక్. అవును. అండ్ ఆబ్వియస్లీ మా కజిన్స్కి మధ్యలో అందరికి డిస్కషన్ వచ్చినప్పుడు చాలా మిక్స్డ్ రివ్యూస్ విన్నాను నేను. లైక్ కొంతమంది ఓవర్ హైప్డ్, అంత ఏం బాగుండదు. కొంతమంది లైక్ ఐ లవ్ రామేశ్వరం కెఫే. సో బేసికలీ దేర్ ఆర్ 2 types ఆఫ్ పీపుల్ కదా. సో అవును. వెన్ ఇనిషియలీ రామేశ్వరం కెఫే ఓపెన్ అయినప్పుడు నేను వెళ్ళలేదు హ్మ్. బికాజ్ ఐ వాజ్ కాట్ అప్ విత్ సమ్ అదర్ థింగ్స్. బట్ ఆబ్వియస్లీ రీల్స్ చూస్తూ ఐ వాజ్ లైక్ ఇంత అంటే చాలా మంది బ్లాగర్స్ అసలు ఎంత హైప్ ఇచ్చారంటే బెస్ట్ దోశ అది ఇది అని చెప్పి ఐ వాజ్ లైక్ ఇప్పుడైతే నేను ట్రై చేయాల్సిందే. బెంగళూరుకి వెళ్ళినప్పుడు కుదరలేదు, అంత డిస్కషన్స్ అయింది. నవ్ ఐ లవ్ టు గో ట్రై అని చెప్పి నేను మా డాడీ అంటే మా ఫ్యామిలీతో వెళ్ళాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళంగానే ద మేనేజ్మెంట్ అక్కడ దే కుడెంట్ హ్యాండిల్ ద క్రౌడ్ అండి. హ్మ్. అంత క్రౌడ్ వచ్చింది. సో మేనేజ్మెంట్ సరిగ్గా లేకుండే. వి వర్ రియల్లీ డిసప్పాయింటెడ్. అంటే మీరు 90 రూపీస్ పెట్టి ఒక్క ఇడ్లీ తీసుకుంటున్నారు. ఆ ఇడ్లీ కోసం మీరు 20 minutes కొట్లాడాలి అక్కడ బా! కౌంటర్ దగ్గర. హ్మ్. సో ఐ డెంట్ లైక్ దట్ ప్రాసెస్. యూ పుట్ కియాస్క్, డైరెక్ట్ కియాస్క్ పెట్టి ఆర్డర్ టోకెన్ తీసుకోవడానికి ఇది పెట్టావు. బట్ ఆ టోకెన్ సిస్టమ్ పైన ఒక స్క్రీన్ ఇచ్చి నంబర్ ఇచ్చి పిలిస్తే జనాలు వచ్చి తీసుకుంటారు కదా. అక్కడ ఇట్లా గుంపులో నుంచొని ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అంతమంది మెయిల్ దాని మధ్యలో నేను వెళ్ళి ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్. సో అక్కడే ఆల్రెడీ మా అందరికి కోపం వచ్చింది, నాకు మా చెల్లి వాళ్ళకందరికి. సో వీ వర్ సో డిసప్పాయింటెడ్. అండ్ ప్రైజెస్ ఆర్ వెరీ హై. హ్మ్. హైదరాబాద్లో గల్లీకి 2 టిఫిన్ సెంటర్స్ ఉంటాయి. అవును. అమేజింగ్ ఇడ్లీలు దోశలు వేసిస్తారు. 30 రూపీస్కి ఇడ్లీ ఇస్తారు, 40 రూపీస్కి దోశ ఇస్తారు. కానీ 90 రూపీస్కి ఒక్క తట్టె ఇడ్లీ వాజ్ సంథింగ్ దట్ ఐ డోంట్ అప్రిషియేట్. అండ్ అది కూడా ఓవర్ ప్రైస్ లేదా అది? చాలా ఓవర్ ప్రైస్డ్ అండి. అందులో ఎంత ప్రాఫిట్ మార్జిన్, ఇడ్లీ దోశ హోటల్ నడిపిన వాళ్ళం అవును. కాబట్టి అందులో ఎంత మార్జిన్ ఉంటుందో మాకు తెలుస్తుంది. హ్మ్. అండ్ మోర్ ఓవర్ చట్నీస్ లో కూడా హీ చార్జెస్ సో మచ్ కదా. అవును. బట్ ఐ రియలీ లైక్ ద ఎక్స్పీరియన్స్ బికాస్ కూర్చోపెట్టి మీకు ఆర్డర్ వచ్చి తీసుకుంటాడు, ఏసీ ఉంటుంది, మంచిగా పీస్ఫుల్ గా కూర్చొని రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్. దానికి డబ్బులు తీసుకుంటున్నాడు, విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. బట్ నువ్వు నుంచొని కొట్లాడుకొని అక్కడ నుంచొని తినడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ ఏ టేబుల్లో మేమైతే నుంచున్నామో ఆ టేబుల్లో దేర్ వాజ్ అ ఫ్యామిలీ. అండ్ సేమ్ టేబుల్ షేర్ చేసుకున్నాం కాబట్టి ఐ హర్డ్ దెమ్ టాకింగ్ దట్ ఏముందని ఇందులో, ఆ వీడియోలు చూసి వచ్చాము అని దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్. అండ్ ఐ వాజ్ లైక్ వీళ్ళని అడిగి చూద్దామని చెప్పి అడిగాను అనమాట. సో ఐ ఆస్క్ దెమ్ కెన్ ఐ షూట్ యువర్ ఒపీనియన్ అంటే యా అన్నారు. సో ఐ ఆస్క్ దెమ్ ఎట్లా ఉందంటే దే గేవ్ రియల్ ఆనెస్ట్ ఒపీనియన్. ఏం లేదండి, ఇక్కడికి వచ్చి వేస్ట్, ఇంత కొట్లాడి తీసుకొని వేస్ట్, డబ్బులు వేస్ట్ అని. సో దట్స్ హౌ ద ఇంటరాక్షన్ హ్యాపెండ్ అండ్ ఐ గేవ్ మై ఆనెస్ట్ రివ్యూ అంతే. సో మీకు ఎలా అనిపించింది టేస్ట్ అప్పుడు? టేస్ట్ ఇస్ వెరీ నార్మల్ అండి. అంత ఘీ వేసి మేము ఇంట్లో వేసుకుంటే ఇంకా వండర్ఫుల్ వస్తుంది మా దోశ. అవునా? యా, ఇట్స్ జస్ట్ ద ఘీ. అక్కడ కాఫీ బాగుండిద్ది అని విన్నాను. కాఫీ ఈజ్ నైస్. Okay. అన్డౌటెడ్లీ ద కాఫీ ఈజ్ ద బెస్ట్. ఫిల్టర్ కాఫీ చాలా బాగుండే అక్కడ. దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ దట్ ఐ లైక్ ఫర్ ఫిల్టర్ కాఫీ Hmm. బికాస్ సౌత్ ఇండియన్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట ఐ tried filter coffee. So there are 2 more places that I like filter coffee in, but their filter coffee is also nice. ఓకే. Yeah. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏదైతే రివ్యూ ఇచ్చారో ఫుడ్ రివ్యూ, నెక్స్ట్ ఏదైనా కస్టమర్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వీడియోస్ చూసి వెళ్ళిన తర్వాత ఈ మెన్షన్ ఎందుకు చేస్తున్నా అంటే వినండి. టేస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి హైప్ ఇచ్చిందిలే కానీ ఎంత మనీ తీసుకుందో నాకు తెలియదులే కానీ టేస్ట్ అయితే అసలు బాగాలేదు అని చాలా రివ్యూస్ వచ్చాయి. మీకు కింద కామెంట్స్ చాలా మీకు ఆబ్వియస్లీ మీకు అవన్నీ కామన్. సో అది చూసిన తర్వాత ఏమనిపించింది? నిజంగా మీరు జెన్యూన్ రివ్యూ ఇచ్చారా? లేకపోతే వాళ్ళు పే చేశారు కాబట్టి వాళ్ళు పాజిటివ్గా మీరు ఇచ్చారా? ఈ క్వశ్చన్కి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవ్రీ పర్సన్స్ ప్యాలెట్ ఇస్ డిఫరెంట్ అండి.
హ్మ్. ఇప్పుడు నాకు పానేషన్ నచ్చుతుంది, నాకు సూషి నచ్చుతుంది. హ్మ్. నాకు నచ్చిందని నేను చెప్తాను, నేను పెడతాను. మీకు సూషి అంటే తెలీదు, నా వీడియోలో చూసి వెళ్తారు, అవును. మీకు నచ్చదు. సో దానికి మీరు ఆ వరస్ట్ టేస్ట్ అని పెడతారు నాకు వచ్చి కమెంట్లో. సో దాంట్లో తప్పు ఎవరిది లేదు, నాది లేదు. బికాజ్ నాకు సూషి నచ్చుతుంది, ఐ లైక్ ద సూషి దేర్, ఐ పోస్టెడ్. మీకు అసలు సూషియే నచ్చదు, హ్మ్. మీరు వచ్చి ఇక్కడ వరస్ట్ టేస్ట్ అని పెడతారు. సో మీది కూడా తప్పు లేదు, మీకు నచ్చంది ఏదో మీరు ట్రై చేశారు, అది మీకు నచ్చలేదు, ఇట్స్ ఓకే. ఎవ్రీబడీస్ ప్యాలెట్ ఇస్ డిఫరెంట్. హ్మ్. ఇప్పుడు బిర్యానీ ప్లేసెస్లో మేము బిర్యానీ ప్లేసెస్ చాలా ప్రమోట్ చేస్తాం. లైక్ నాకు నచ్చిన బిర్యానీ ప్లేసెస్ నేను పెడుతూ ఉంటాను అనమాట. సో అందులో చాలా మంది అంటారు ఇత్త కుచ్ బి నహీ హై, అంత ఏం టేస్ట్ లేదు అక్కడ అని. బట్ ఓకే, నీకు నచ్చలేదేమో బై, నీకు డబల్ మసాలా ఇష్టమేమో, నాకు డబల్ మసాలా ఇష్టం లేదు. హ్మ్. నాకు నీట్గా కొంచెం స్పైస్ తక్కువ ఉన్న ప్లేసెస్ ఎక్కువ ఇష్టం. సో నాకు అట్లా నచ్చుతుంది. హ్మ్. సో బావర్చి is like one of the oldest and most talked restaurant అన్నమాట. హ్మ్. సో చాలా మంది, నేను మధ్యలో ఒకసారి నా కజిన్స్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఐ టుక్ దెమ్ దేర్ అండ్ ఐ రియలీ డెంట్ లైక్ ద టేస్ట్. ఐ మీన్ ఒకప్పుడు మేము తిన్న బావర్చి టేస్ట్ ఇప్పుడు అక్కడ లేదు, అండ్ నేను అదే పెట్టాను ఇనిషియలీ. సో పీపుల్ వర్ లైక్, చాలా మంది చెప్పారు అవును కరెక్టే, షీఈ్ రైట్, ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ లేవు, క్వాలిటీ లేదు అని చెప్పి. హ్మ్. ద సేమ్ థింగ్ ఐ వెంట్ టు కెఫే బహార్, ఇట్లనే సేమ్ మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఐ రియలీ లైక్ ద మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ వాజ్ సో. నేను ఓన్లీ మటన్ బిర్యానీ గురించి మాట్లాడి అక్కడ వీడియో పెట్టాను. అందులో కూడా కామెంట్స్ మళ్ళీ ऐसा कुछ भी नहीं है, अभी तो पूरा చేంజ్ हो गया, ఇట్స్ నాట్ నైస్ అని చెప్పి. సో పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్ అండి. నేను నా ఒపీనియన్ ఇస్తున్నా. సో మీరు కావాలంటే వెళ్ళి తినండి, నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే లేదు. నచ్చితే ఎవరైనా వచ్చి నా కమెంట్లో పెడతారా అండి వండర్ఫుల్ ప్లేస్ అని? బెటర్ కదా. హ్మ్. క్రిటిసిజం ఈస్ ద వన్ థింగ్ దట్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్. హ్మ్. am I right? అవును. సో పీపుల్ ఆర్ రెడీ టు క్రిటిసైజ్ బట్ నాట్ అప్రిషియేట్. అప్రిసియేషన్ ఎవరు ఇవ్వరు. సో మిమ్మల్ని ఏమైనా క్రిటిసైజ్ చేశారా? ఐ మీన్ ఏదైతే మీరు బాడీ షేమింగ్ గాని Yeah. అది అసలు నా ఏ రీల్ అన్నా మీరు ముట్టుకోండి, ఓపెన్ చేయండి, సో మెనీ పీపుల్ క్రిటిసైజ్ మీ, బాడీ షేమ్ మీ, హ్మ్. outer appearance వల్ల. Yeah, I'm overweight. Since childhood I was overweight. Childhood నుంచి I've been getting comments from every single person that I meet. ఎందుకమ్మా ఇంత లావు ఉన్నావు, సన్నగావు. నాకు తెలియదా నువ్వు చెప్పాలా? నువ్వు చెప్పాలా? చేయండి, మీరు క్రిటిసైజ్ చేయండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అక్కడెక్కడో కూర్చొని క్రిటిసైజ్ చేస్తున్నోడికి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ నేనేమనుకుంటా అంటే ఏం పని పాట లేని వాళ్ళే అట్లాంటి కమెంట్స్ పెడతారండి. అంతే. నువ్వు ఆయనని ఎవరైతే కమెంట్ పెట్టాడో ఆయన నా ముందు నుంచో పెట్టండి, ఐ ఛాలెంజ్ హిమ్ ఇఫ్ విల్ క్రిటిసైజ్ మీ ఆన్ మై ఫేస్. చెయ్యరండి. ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో మీరు కమెంట్స్ ఓపెన్ ఉన్నాయి, నోటికొచ్చింది వాగొచ్చు, లైఫ్లో ఏవో ఫ్రస్ట్రేషన్స్ ఉంటే వచ్చి మా కమెంట్ బాక్స్లో తీస్తారు, అంతే. సో ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద క్రిటిసిజం ఆన్ మై బాడీ షేమింగ్ కామెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. రెస్టారెంట్స్ మీద రైడ్స్ జరిగినాయో, Yeah. ఏదైతే అందులో మీ ప్రమోషన్ చేసే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయా? సో ఒక 2-3 రెస్టారెంట్స్ నేను లాస్ట్ ఇయర్ ప్రమోట్ చేసినవి ఉండే. I was shocked to see all those food raid videos where I saw చాలా పెద్ద రెస్టారెంట్స్, చిన్న రెస్టారెంట్స్ ఏం కావు, పెద్ద రెస్టారెంట్స్. దే హ్యావ్ సెవరల్ బ్రాంచెస్ ఎవ్రీవేర్. అట్లాంటి రెస్టారెంట్స్ కూడా హ్యావ్ బీన్ ఇన్ ద లిస్ట్. ఐ వాజ్ షాక్ టు సీ దట్. బట్ మెయిన్లీ my comment will be on the kind of criticism that we are facing because of the food rates. So firstly, ఫుడ్ రేట్స్ అది ఓవర్ హైప్ లేదు. ఇప్పుడు పడుతున్న ఏదైతే ఫుడ్ ప్రైజెస్ ఉన్నాయో అది ఓవర్ హైప్ లేదు, అది ఓవర్ కాస్ట్ లేదు అసలు. అది ఏదైతే ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, రామేశ్వరం ఒక ఇడ్లీ ఒక 90 రూపీస్ అన్నా కదా, రామేశ్వరం ఒకటే అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోవాలంటే. చాలా ఉన్నాయి. సో అది ఓవర్ ప్రైజ్ అని లేదు మీకు. ఏదైతే మీరు ప్రమోషన్ చేసిన అందులో కూడా ఉన్నాయి కొన్ని ఓవర్ ప్రైజ్. మీరు చెప్పలేదా రెస్టారెంట్ వాళ్ళకి ఇది ఓవర్ ప్రైజ్ ఉందని? సో there are many aspects to ఓవర్ ప్రైజ్డ్ ప్లేస్. ఫస్ట్, వాళ్ళు ఇచ్చే రెంట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, అండ్ వాళ్ళు షెఫ్స్కి ఎంత పే చేస్తున్నారు. దే మైట్ గెట్ సమ్ స్కిల్ఫుల్ షెఫ్స్. ఇప్పుడు ప్రైజ్ ఈ మధ్య వాట్ ఐ బిలీవ్ ఇస్
టేస్ట్ బాగుంటే ఈ మధ్య ఎవరు ప్రైజులు చూడట్లేదండి. అదే చూసుంటే రామేశ్వరం కెఫే నెక్స్ట్ వీక్ బంద్ అయిపోవాల్సింది, కానీ నడుస్తుంది కదా. బాగా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ వాళ్ళు బాగానే బిజినెస్ చేస్తున్నారు. నెలకి ఎంతో 4.5 crores ఎంతో అవును. బిజినెస్ Turnover చేస్తారు. అవుతుంది. 1 అవుట్లెట్ నుంచి అనేదో విన్నాము, అవును. అది ఎంత నిజమో తెలీదు. బట్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ విచ్ మీన్స్ పీపుల్ ఆర్ రియల్లీ నాట్ బాదర్డ్ అబౌట్ ద ప్రైజింగ్. పీపుల్ ఆర్ రియల్లీ బాదర్డ్ అబౌట్ ద టేస్ట్, అంబియన్స్ అండ్ ద సర్వీస్. సో ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్తే ఆబ్వియస్లీ ఐ విల్ సీ ద అంబియన్స్ ఎట్లా ఉంది, ఇట్ షుడ్ బి అపీలింగ్ టు ద ఐస్. అందుకే కదండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఇల్లుల కన్నా ఎక్కువ కెఫేలు రెస్టారెంట్లు ఉన్నాయి. అవును. ఎలా నడుస్తున్నాయి అన్ని? బికాస్ పీపుల్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ అంబియన్స్. వాళ్ళకి అలాంటి అంబియన్స్ ఇష్టము. వెళ్ళి కూర్చొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి బిల్లు 4,000-5,000 కడతారు. దట్ ఈస్ నన్ ఆఫ్ దర్ కన్సర్న్. ఎందుకంటే ఈ మధ్య ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ అన్నీ ఎక్కువ. ఒకప్పుడు 10 రూపీస్కి ఇడ్లీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 30 రూపీస్కి అయింది. అవును. బండి మీదన్నా ఆయన 30 రూపీస్కే ఇస్తున్నాడు కదా. సో హోటల్లో 50 రూపీస్ పెడతాం, బికాస్ అక్కడ ఆయన రెంట్ కట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవాలి, బండి మీద అవన్నీ ఉండవు కదా. స్టిల్ ఆయన 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సో ఆ 20 రూపీస్ వాట్ హీస్ ఛార్జింగ్ ఎక్స్ట్రా ఇస్ ఫర్ ద అదర్ థింగ్స్ దట్ హీ హాస్ పుట్ అప్ విత్.